దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం బాగున్నారా? పొద్దున్నే లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయం దేవుని వాక్యం వినటం, ప్రార్థన చేసుకోవటం. మనం అనుకుంటామండి, జీవితంలో ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు కదా, ఇవన్నీ భరిస్తున్నాం కదా, ఇంకా దేవుడు మాతో ఉంటే ఇవన్నీ ఎందుకని. కానీ దేవునిలో ఉన్నప్పుడే మనకు వస్తాయి ఆ పరీక్షలు, పరిశోధనలు, శ్రమలు, మాటలు, ఇరుకులు, ఇబ్బందులు. దేనికైనా దేవుడు ఉన్నాడు అనే ధైర్యం ఒకటి ఉండాలి. ఆయన మనకి అన్యాయం చేయడు అనే ఆలోచన మనకుంటే తప్పకుండా దేవుని కార్యం జరుగుతుంది. రెండవదిగా, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు? ఇంకా రక్షణ లేని వారు ఎవరుంటే, యేసు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటే పరలోక నిత్య జీవం ఉంటుంది, పాప క్షమాపణ. కాబట్టి దేవునితో నడవండి, దేవునికి ఇష్టలుగా ఉండండి, ఆయన ప్రియమైన బిడ్డలుగా మారండి. ఇంకా మీ హృదయాలను క్రీస్తుకి అంటుకట్టుకోండి. తప్పకుండా మీ విషయంలో అద్భుతం చేస్తాడు దేవుడు. చూడు, 138వ కీర్తన 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా కృప నిరంతరం ఉండును. దేవుడు నా పక్షముగా. నీ పక్షంగా ఎవరున్నా నీ పక్షంగా? గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా, డబ్బు ఉండొచ్చు. ఒక ఆడపిల్ల కదండి, ఒక ఇల్లు, ఒక వాకిలి, అవి కావు నీ పక్షంగా. లేకపోతే అబ్బాయి కదండి, ఏదో ప్రాపర్టీ, అది కాదు. వాళ్ళ మామగారు పెద్ద రాజకీయ నాయకుడు అండి, ఆయన చాలా సపోర్టు కాదు. ఉండొచ్చు, మేబీ ఎవరైనా ఉండొచ్చు. కానీ నా పక్షంగా దేవుడు, మన పక్షంగా దేవుడు కార్యం సఫలం చేస్తాడట. ఎవరు మన పక్షం అంటే, నీ పక్షం ఎవరంటే నువ్వు ఎప్పుడైనా చెప్పాలి, నా పక్షం నా దేవుడే. అందరూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా పక్షం నా దేవుడు, నా పక్షంగా ఉండి నా పనులు సఫలపరుస్తాడు ఆయన. ఎంత ధైర్యం అండి మనకి ఈ లోకంలో. నిజంగా దేవుని నమ్మిన వారికి ఎంత ధైర్యం, ఎంత బలం. నా దేవుడున్నాడు, తప్పక నా పక్షంగా, నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా, నీ బిడ్డల పక్షంగా, నీ యవన జీవిత పక్షంగా, నీ ఆర్థిక వివాహం, ఏ విషయంలో కార్యం చేస్తాడు. నీ పక్షము నుండి నీ కార్యం సఫలపరిచేది ఈరోజు వాగ్దానం. నీ పక్షంగా నుండి నీ కార్యం సఫలపరిచేది. అక్కడ ధైర్యం తెచ్చుకో, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి, దేవుని కృతజ్ఞత చెల్లించు. ఇంకా దేవుని దగ్గర ఉండి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు, బాధలు, చింతలు, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, కోర్టు కేసులు, ప్రాపర్టీ మ్యాటర్స్లు, బంధించబడిన వారి బంధకాల నుంచి విడిపించు. అయ్యా, ఏ ఇంట్లో త్రాగుడు, వ్యసనం, జూదం, పాపమున్న విడిపించి, ఏ ఇంట్లో గొడవలు, కొట్లాట్లు, విడిపోయిన కుటుంబాలను కట్టయ్యా, కోర్టు దాకా వెళ్ళిన సమాధానం ఈ ప్రభా. నాయన, ఎవరెవరి ఇళ్లలో శోధకుడు ఉన్నాడు తొలగించి, నాయన ప్రపంచ దేశాలు యుద్ధాలు మానాలయ్యా, సమాధాన సన్నిధి ఉండాలి. సేవకురాలు వారి పిల్లలను కాపాడి శత్రువు నుండి విడిపించు. దైవజనులు, కుటుంబాలు, సంఘము, నాయన ప్రతి సంఘాన్ని ఒక అపోస్తుల మినిస్ట్రీగా, ఒక పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో యవ్వన బిడ్డలు లేపు, లోక సంబంధమైన పాపము నుంచి సమాజాన్ని విడిపించమని ప్రార్థన చేస్తూ, అయ్యా, అంత్య దినాల్లో మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరించి, సంఘాలను కట్టి, సేవకుల్ని కట్టి, విశ్వాసులను కట్టి, యవనులను కట్టి, అయ్యా, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ చేయను ఆయన. అయ్యా, కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఈ ఆయుధం కూడా వర్ధిల్లకుండా, నష్ట, కష్టం, శోధన, దుఃఖం, పోరాటం నుంచి, మా బంధకం నుంచి మమ్మల్ని విడిపించి, మా జీవితాలు ఒక ఆత్మీయ లెవెల్లో ప్రభా, మేము, మా సంఘం, మా ప్రియులు, మా కుటుంబాలు, ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఉందురుగా కానీ శుభములను, దీవెనలను ప్రకటిస్తూ, అయ్యా, నీ సన్నిధి మాకు తోడై ఉండి నడిపించునుగా కానీ. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైన, అందరూ లైక్ చేసి షేర్ చేయండి. నిన్న ఫ్రైడే నుంచే మరి హైదరాబాద్ కల్వరి ప్రామిస్ 2 మీటింగ్ జరుగుతున్నాయి. ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్, సండే 3 ఆరాధనలు. అదేవిధంగా బెల్లంపల్లిలో స్వస్థత సభ ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ చక్కగా 5 నుంచి 9, ఆదివారం 3 ఆరాధనలు. దేవుడు అద్భుతంగా, మీరు రండి. ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్కి రండి, హయత్ నగర్ దగ్గర. బెల్లంపల్లి సాటర్డే సండే రండి. నీ చేయి విడువడు పాట వింటున్నారా? నిన్ననే రిలీజ్ అయింది, నిన్న పొద్దున 9 గంటలకు. అద్భుతమైన సాంగ్. పాటను గట్టిగా పట్టుకోండి, అందరి పాటలో శక్తి పొందండి. దేవుడు అద్భుతమైన సాంగ్ మనకి ఇచ్చాడు. నీ చేయి విడవడు, ఒంటరివి కావు. ఆ పాట ద్వారా నువ్వు ఇతరులకు అందరికీ షేర్ చేయి. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్లో అనేక మంది వినాలి, దేవుని దీవెనలు పొందాలి. నిజమైన ఆ ప్రేమని మా జీవితాల్లో పొందిన ఆ కృపని మేము అనుభవిస్తున్నప్పుడు మీరు కూడా పొందాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.